9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని అర్హులైన ప్రతి పౌరుడు తప్పనిసరిగా బాధ్యతతో ఓటు హక్కును వినియోగించుకోవాలని సిరికొండ మండల తహసీల్దార్ రవీందర్ రావు ఎంపీడీఓ మనోహర్ రెడ్డి తెలిపారు. 26 జనవరి గణతంత్ర దినోత్సవం రాజ్యాంగం అమల్లోకి వచ్చిన చారిత్రాత్మక రోజని పేర్కొంటూ యువత ఓటరుగా నమోదు కావాలని, ప్రలోభాలకు లోను కాకుండా స్వేచ్ఛాయుతంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకం. ప్రతి అర్హుడు బాధ్యతతో ఓటు వేయాలి. జనవరి 26 రాజ్యాంగం విలువలు గుర్తు చేస్తూ అని అధికారులు తెలిపారు. సిరికొండ మండల ప్రజలకు నమస్కారం. నేడు 26వ జనవరి రిపబ్లిక్ డే పురస్కరించుకొని మండల ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ యొక్క రిపబ్లిక్ డే అనగా ప్రజాస్వామ్యానికి మూలమైనట్టు మూలరాయి కాబట్టి దీనికి ఆయుధమైనది ఓటు. కాబట్టి ఆ ఓటును మీరు ఎలా సద్వినియోగం చేసుకోవాలని 25వ తేదీన మేము కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో ర్యాలీ 2K రన్ నిర్వహించబడుతున్నది. అక్కడి ఆసక్తి గలవారు మాతో వచ్చి అటు విషయంలో పాల్గొనగలరని కోరుచున్నాను. మీ తహసీల్దార్ సిరికొండ. మండల ప్రజలకు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ గణతంత్ర దినోత్సవం అని దీనికి ఎందుకంటారంటే రాజ్యాంగము అమల్లోకి వచ్చిన తేదీ. ఆగస్టు 15న మనకు స్వాతంత్రం వచ్చింది. దాని తర్వాత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ జనవరి 26. కాబట్టి దీన్ని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాము. ప్రతి పాఠశాలలో కానీ ప్రతి కార్యాలయంలో కానీ అందరూ పతాకావిష్కరణ జరిపి ఘనంగా పతాకావిష్కరణ దినోత్సవం జరుపుకోవాలని గణతంత్ర దినోత్సవాలు కోరుతున్నాను. అలాగే నూతనంగా ఎన్నుకోబడిన గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, మొత్తం పాలక వర్గానికి గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు.